హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ వచ్చా. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి, కొద్దిగా ఆవాలు వేసుకోండి, ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని వాటిని కూడా అందులో వేసుకుని ఆయిల్లో వేసి వేయించాలి. కొద్దిగా దోరగా వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించాలి. వేయించిన తర్వాత కాస్త అంత చిటికెడు పసుపు వేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నేనైతే చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరైతే మామూలు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఆ స్మెల్ అంతా పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకుని ఆ బీరకాయ కాస్తంత మగ్గనివ్వాలన్నమాట. బీరకాయ ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు కాస్త మూత పెట్టుకుంటే బీరకాయ చాలా స్మూత్గా మగ్గిపోతుంది. అసలు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి బీరకాయలోది. బీరకాయ అంతా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత మనం శనగపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కుక్కర్లో వండుకుండేలా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు శనగపప్పు, లేదా ఇలా మనం విడిగా వండుకుండేలా అయితే శనగపప్పుని కూడా కొద్దిగా పక్కన ఉడకబెట్టుకుంటే అది ఓ పలుకు ఉడికిందంటే ఇందులో మనకి గట్టిగా లేకుండా మెత్తగా ఉండేటట్టు ఉంటుందన్నమాట. మనం కుక్కర్లో అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నానబెట్టుకున్న పప్పుని. ఈ బీరకాయ శనగపప్పు కాస్తంత మగ్గనిచ్చి ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి, 1 స్పూన్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి. ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే కొద్దిగా దగ్గరికి అవుతుంది. తర్వాత దానిలో 1 గ్లాసుడు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట. ఈ బీరకాయ శనగపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కూర. మా తోటికోళ్ళ వాళ్ళ ఇంట్లో ఒకసారి చిన్న ఫంక్షన్ జరుగుతుంది అనమాట. భోజనాల్లో కర్రీస్ వండాలి. అప్పుడు ఒక కర్రీ సాంబార్ పెట్టిన తర్వాత ఇంకో కూర ఏం వండాలా అని ఆలోచిస్తుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో బీరకాయలు అయితే వాళ్ళ అన్నయ్య తోట వేసాడు, ఎక్కువ బీరకాయలు ఉన్నాయి. అయితే అక్క ఏం కూర వండుదాం అని అడిగింది. అయితే నేను బీరకాయ శనగపప్పు కూర వండుదాం అంటే, అరే బీరకాయ శనగపప్పు కూర బాగుంటుందా అంది. కాదు ఒకసారి చూపిస్తాను ఉండని కూర వండాను. అందరికీ ఎంత బాగా నచ్చింది ఆ కూర. కొత్తగా కూర కనిపెట్టావు అన్నట్టుగా అందరూ చాలా ఇష్టంగా వేసుకున్నారు. బీరకాయ శనగపప్పు కూర కూడా వండచ్చా అనేసి. నేనైతే ఎప్పుడు నుంచో వండుతాను బీరకాయ శనగపప్పు, వంకాయ శనగపప్పు, క్యాప్సికమ్ శనగపప్పు ఇలా వండుతాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా శనగపప్పు కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. కూర ఎక్కువ కావాలనిపించినప్పుడు మనం కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసుకుంటే కూర ఎక్కువ అవుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు బీరకాయ అసలు ఆట రాదు కదా, చాలా తక్కువ అవుతుంది బీరకాయ. ఒకసారి ఇలా ట్రై చేయండి, కూర చాలా టేస్టీగా ఉంటుంది.